ఘ శాఖ గరిష్ట సామాన్య కారణాంకము. రెండు సంఖ్యల గసాకాను కనుగొనుట. ఉదాహరణకి మనం ఒక సమస్య తీసుకుందాము. 12 యొక్క కారణాంకాలు. 12 యొక్క కారణాంకాలు అంటే అర్థమేమి? 12ను భాగించే సంఖ్యలు. 12ను భాగించే సంఖ్యలు ఏవి రాసినట్టయితే 1, 2, 3, 4, 6, 12. అదేవిధంగా 18 యొక్క కారణాంకాలు తీసుకున్నట్టయితే 18ని భాగించే సంఖ్యలు 1, 2, 3, 6, 9, 18. అయితే ఈ 12కు మరియు 18ల యొక్క సామాన్య కారణాంకాలు అంటే రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు ఏవో చూద్దాం. అంటే రెండింటినీ భాగింపబడే సంఖ్యలు 1, 2, 3, 6. సో వీటిని విడిగా రాసుకున్నట్టయితే 1, 2, 3, 6 అంటే 12ను మరియు 18ని రెండింటినీ కూడా భాగింపబడే కారణాంకాలు ఏవి? 1, 2, 3, 6. అయితే ఈ కారణాంకాల్లో గరిష్ట కారణాంకం అంటే ఈ రెండింటిని 12ను మరియు 18ని భాగించే అతిపెద్ద సంఖ్య ఏది? అతిపెద్ద కారణాంకము ఏది? 6. సో కాబట్టి 12 మరియు 18ల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము 6 అవుతుంది. సో గరిష్ట సామాన్య కారణాంకాన్ని మనము గసాక అంటాం కాబట్టి 12 మరియు 18ల యొక్క గసాక 6 అవుతుంది అన్నమాట. సో మనము గరిష్ట సామాన్య కారణాంకం యొక్క నిర్వచనం చూసినట్టయితే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకము గసాక లేదా గరిష్ట సామాన్య భాజకము గసాబా అని కూడా పిలుస్తామన్నమాట. గసాకాను కనుక్కోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ప్రధాన కారణాంక విభజన పద్ధతి, రెండవది భాగాహార పద్ధతి. ముందుగా ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా మనము కొన్ని ఉదాహరణ సమస్యలు చూద్దాం. సో మొదటి ప్రశ్న, 12, 30, 36 సంఖ్యల యొక్క గసాకాను ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా కనుగొనండి. సో ముందుగా ఇచ్చిన సంఖ్యల్ని 12కు ప్రధాన కారణాంక కనుక్కుంటే 12 అనేది సరి సంఖ్య కాబట్టి దీంట్లో కనిష్ట ప్రధాన సంఖ్య 2 చేత భాగింపబడుతుంది. సో 2 6ల 12. 6 కూడా 2 చేత భాగింపబడుతుంది కాబట్టి 2 3ల 6. అదేవిధంగా 30 కూడా ప్రధాన కారణాంకాలు విభజిస్తే 2తో 2 15ల 30. 15 అనేది బేసి సంఖ్య కాబట్టి కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3 చేత ఇది భాగింపబడుతుంది కాబట్టి 3 5ల 15. నెక్స్ట్ 36. సో 36ని కూడా సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగింపబడుతుంది. 2 18ల 36. మరి 18 సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగింపబడుతుంది. 2 9ల 18. సో 9 అనేది 3 చేత భాగింపబడుతుంది కాబట్టి 3 అనే ప్రధాన సంఖ్య చేత భాగిస్తే 3 3ల 9. 12 యొక్క కారణాంకాలు మనం రాసుకున్నట్టయితే 2 × 2 × 3 ఈక్వల్ టు దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటాను. 2 × 3 × 2గా రాసుకున్నాను. నెక్స్ట్ 30 యొక్క ప్రధాన కారణాంకాలు రాసుకున్నట్టయితే 2 × 3 × 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 5. 36 యొక్క ప్రధాన కారణాంకాలు 2 × 2 × 3 × 3. సో దీన్ని ఒక ఆర్డర్లో, ఎందుకంటే పైన 2 × 3 ఆర్డర్ ఉంది కాబట్టి అదే ఆర్డర్లో నేను రాసుకున్నట్టయితే 2 × 3 × 2 × 3. ఇప్పుడు ఈ మూడింటిలోనూ ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయో చూద్దాం. 2 అనేది మూడింటిలోనూ కారణాంకంగా ఉంది. అదేవిధంగా 3 అనేది కూడా మూడింటిలోనూ ఉమ్మడి కారణాంకంగా ఉంది అన్నమాట. సో అంటే ఈ 12, 30, 36ల సంఖ్యల యొక్క సామాన్య కారణాంకం ఏమైతుంది? 2 × 3. 2 3ల 6. అంటే ఈ 3 సంఖ్యల్ని భాగింపబడే
సంఖ్య ఏది అంటే 6. సో కాబట్టి 12, 30, 36 సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము గసాక లేదా గసాబా 6 అవుతుంది అన్నమాట. అంటే ఇచ్చిన మూడు సంఖ్యల్ని భాగించే గరిష్ట సామాన్య కారణాంకము 6 అవుతుంది. నెక్స్ట్ రెండవ ప్రశ్న, 106, 159, 265 సంఖ్యల యొక్క గసాకాను ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా కనుగొనండి. సో ముందుగా 106ని మనం ప్రధాన కారణాంకాలుగా రాసుకున్నట్టయితే, సో 106 అనేది సరి సంఖ్య కాబట్టి 2 అనే కనిష్ట ప్రధాన సంఖ్య చేత భాగింపబడుతుంది. 2తో 2 5ల 2 3ల 2 53ల 106. సో ఇక్కడ 53 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఇక్కడికి ఈ ప్రాసెస్ స్టాప్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ 159 దేంతో భాగింపబడుతుంది? 3 చేత భాగింపబడుతుంది కాబట్టి 3తో 3 5ల 15 3 3ల 9. సో ఇక్కడ కూడా 53 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఈ ప్రక్రియ స్టాప్ చేస్తాం ఇక్కడికి. నెక్స్ట్ 265ని కూడా 5తో భాగింపబడుతుంది. సో కాబట్టి 5తో 5 5ల 25 5 3ల 15. ఇక్కడ కూడా 53 వచ్చింది కాబట్టి 53 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి మనం ఇంకా దీన్ని భాగించాల్సిన పని లేదు. సో కాబట్టి దేర్ఫోర్ 106 యొక్క కారణాంకాలు మనం రాసినట్టయితే 2 × 53, 159 యొక్క కారణాంకాలు 3 × 53, 265 యొక్క కారణాంకాలు ప్రధాన కారణాంకాలు 5 × 53. అయితే ఈ మూడు సంఖ్యల్లోనూ ఉమ్మడి కారణాంకము సామాన్య కారణాంకం ఏదవుతుంది? సో ఉమ్మడి కారణాంకము 53 అవుతుంది అన్నమాట. సో కాబట్టి 53 అంటే ఈ 106ను 159ని 265ని ఈ మూడు సంఖ్యల్ని భాగించే గరిష్ట సామాన్య కారణాంకము 53. సో కాబట్టి ఇచ్చిన సంఖ్యల యొక్క గసాక 53 అవుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, 32, 64, 96, 128 సంఖ్యల యొక్క గసాకాను ప్రధాన కారణాంకాల విభజన పద్ధతి ద్వారా కనుగొనండి. ముందుగా మొదటి సంఖ్య 32 తీసుకుని దీన్ని ప్రధాన కారణాంకాలుగా విభజించినట్టయితే 32 యొక్క ప్రధాన కారణాంకాలుగా రాయాలంటే 32 అనేది సరి సంఖ్య కాబట్టి సో దీన్ని 2 చేత భాగించినట్టయితే 2తో 2 16ల 32, 2 8ల 16, 2 4ల 8, 2 2ల 4. నెక్స్ట్ రెండవ సంఖ్య 64 సరి సంఖ్య కాబట్టి దీన్ని కనిష్ట సరి ప్రధాన సంఖ్య 2 చేత భాగించవచ్చు. సో 2తో 2 32ల 2 16ల, నెక్స్ట్ 2 8ల 2 4ల 2 2ల 4. నెక్స్ట్ 96 మూడవ సంఖ్య తీసుకున్నాము. 96 కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్టయితే సో 3 చేత 3 3ల 9, 3 2ల 6. నెక్స్ట్ 2 చేత 2 16ల 32. నెక్స్ట్ 2 8ల 16. నెక్స్ట్ 2 4ల 8. నెక్స్ట్ 2 చేత 2 2ల 4. నెక్స్ట్ 4వ సంఖ్య 128 సరి సంఖ్య కాబట్టి ఇది కనిష్ట సరి ప్రధాన సంఖ్య 2 చేత భాగించినట్టయితే 2 64ల 2 32ల 2 16ల 32, 2 8ల 16, 2 4ల 8, 2 2ల 4. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలకు ప్రధాన కారణాంకాలుగా విడగొట్టాలన్నమాట. నెక్స్ట్ 32 యొక్క కారణాంకాలు 2 5 సార్లు ఉంది కాబట్టి 2 5 సార్లు రాశాను. నెక్స్ట్ 64 యొక్క కారణాంకాలు 2 6 సార్లు ఉంది కాబట్టి 6 సార్లు రాసుకున్నాము. 96 యొక్క కారణాంకాలు 2 5 సార్లు 3 ఒకసారి ఉంది కాబట్టి 96 యొక్క కారణాంకాలు లబ్ధంగా రాసుకున్నాము. 128 యొక్క కారణాంకాలు 2 7 సార్లు ఉంది, 7 సార్లు 2ని గుణిస్తున్నాము అన్నమాట. ఇక్కడ ముందుగా ఈ 4 సంఖ్యలలోనూ ఉమ్మడి కారణాంకాలు ఏవి ఉన్నాయో చూద్దాం. సో 32, 64, 96, 128 సంఖ్యల యొక్క సామాన్య లేదా ఉమ్మడి కారణాంకాలలో రాసినట్టయితే సో మొదటగా 2 4 సార్లు ఉంది కాబట్టి 4కి బదులుగా ఒక 2 రాసుకుంటున్నాము. నెక్స్ట్ మరి ఈ 4కి బదులుగా ఒక 2 రాసుకున్నాము. సో మరి ఈ 4 2లకు బదులుగా ఒక 2 రాసుకున్నాను. నెక్స్ట్ మరి ఈ 4 2లకు బదులుగా 2,
మరి 4 రెండులకు బదులుగా ఒక 2 అంటే 2 అనేది 5 సార్లు ఉమ్మడి కారణాంకంగా ఉంది కాబట్టి సో ఒకసారి దాన్ని రాసుకుంటున్నాం అన్నమాట. సో 2ని 5 సార్లు గుణించినట్టయితే 32. సో దేర్ఫోర్ 32, 64, 96, 128 సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము 32 అవుతుంది అని చెప్పవచ్చు. 3 సంఖ్యల యొక్క గసాకాను భాగాహార పద్ధతిలో కనుక్కోవడానికి కొన్ని సూచనలు. మొదట ఏవైనా 2 సంఖ్యల గసాకాను కనుగొనాలి. పై 2 సంఖ్యల గసాకాతోనూ మరియు ఇచ్చిన 3వ సంఖ్యతో మరలా గసాకాను కనుగొనాలి. సో ఫలితంగా మనకు ఇచ్చిన 3 సంఖ్యల యొక్క గసాకా వస్తుంది. సో భాగాహార పద్ధతి ద్వారా మనము గసాకాను కనుక్కోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాము. మొదటిది 12, 30, 36 సంఖ్యల యొక్క గసాకాను భాగాహార పద్ధతి ద్వారా కనుక్కోండి. సో ఇక్కడ ముందు ఏం చేయాలి, ఏవైనా 2 సంఖ్యలు తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 12, 30 ఈ 2 సంఖ్యల యొక్క గసాకాను మనము కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ 30 అనేది విభాజ్యంగాను 12 అనేది విభాజకంగాను తీసుకుంటామన్నమాట. సో 12 అనేది ఇక్కడ విభాజకం అవుతుంది, 30 అనేది విభాజ్యం అవుతుంది అన్నమాట. సో 12 చేత 30ని భాగింపబడితే 12వ ఎక్కంలో 30కి దగ్గరగా ఉన్న సంఖ్య ఏది వస్తుందో చూసుకుందాం. 12తో 12 రెండుల 24. సో 30 నుండి 24ను తీసివేసినట్టయితే 6 వస్తుందన్నమాట. సో ఇక్కడ శేషం 0 వస్తే ఇక్కడ మనకు విభాజకం అనేది గసాకా అవుతుందన్నమాట. కానీ ఇక్కడ 0 కాలేదు, శేషము 6 వచ్చింది కాబట్టి ఇక్కడ 6ను మరి ఏం చేయాలి, 6ను విభాజకంగాను 12ను విభాజ్యంగాను తీసుకోవాలి అన్నమాట. సో 12ను విభాజ్యంగా తీసుకుంటున్నాను. 6 చేత భాగింపబడితే 6 రెండుల 12, 6 రెండుల 12. సో శేషం ఎంత అయింది, ఇక్కడ 0 వచ్చింది. 12 నుండి 12 తీసివేసినట్టయితే శేషం 0 వస్తుంది కాబట్టి ఇక్కడ విభాజకము 6 అనేది మనకు గసాకా అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ 6ను మనము గసాకా విభాజకంగా తీసుకుంటే ఈ గసాకానే విభాజకంగా తీసుకుంటాం అన్నమాట. సో 6 విభాజకంగా తీసుకుంటూ 3వ సంఖ్య ఏముంది, 36. సో మరి ఈ 36ను 6 చేత భాగించినట్టయితే 6తో 6వ ఎక్కంలో 36 ఎక్కడ వస్తుంది, 6 6ల 36. సో 36 నుండి 36 తీసివేసినట్టయితే 0 వస్తుంది అనమాట. సో శేషము 0 వచ్చింది కాబట్టి మనకు ఈ ఇచ్చిన 3 సంఖ్యల యొక్క గసాకా 6 అవుతుంది అనమాట. సో కాబట్టి 6 అనేది ఇక్కడ గసాకా అవుతుంది. సో దేర్ఫోర్ 12, 30, 36ల గసాకా 6 అంటే ఈ 3 సంఖ్యలను భాగించే పెద్ద సంఖ్య లేదా గరిష్ట కారణాంకం ఏది, 6 అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ రెండవ ప్రశ్న, 106, 159, 265 సంఖ్యల యొక్క గసాకాను భాగాహార పద్ధతి ద్వారా కనుక్కోండి. ముందుగా ఏవైనా 2 సంఖ్యల యొక్క గసాకా కనుక్కోవాలి కాబట్టి మనము 106, 159 తీసుకుందాం. 159ని విభాజ్యంగాను 106ను విభాజకంగాను తీసుకుని 106 చేత భాగించినట్టయితే 106తో ఒకసారి మాత్రమే ఇది భాగింపబడుతుంది కాబట్టి 106 ఒకట్ల 106. 159 నుంచి 106ను మనం తీసివేసినట్టయితే 9లో 6 తీసివేస్తే 3, 5లో 0 తీసివేస్తే 5. సో 53 మనకు శేషంగా మిగులుతుంది. అయితే ఇక్కడ భాగాహారము పూర్తి కాలేదు, అంటే శేషం 0 రాలేదు కాబట్టి మరలా 53ను విభాజకంగాను 106ను విభాజ్యంగాను తీసుకుంటున్నాను. సో 106ను విభాజ్యంగాను తీసుకుంటే సో 53తో 53 రెండుల 106. సో 106 నుండి 106 తీసివేస్తే మనకు శేషము 0 వస్తుంది అన్నమాట. సో మరలా ఇప్పుడు ఏం చేయాలి, 53ను అంటే 53 0 వచ్చింది కాబట్టి 53 ఏమవుతుంది, ఇక్కడ ఈ 2 సంఖ్యల యొక్క గసాకా అవుతుంది. అయితే మరలా మనం 3వ సంఖ్య ఉంది కాబట్టి 53ను ఏం చేయాలి, విభాజకంగాను తీసుకోవాలి. సో 53ను విభాజకంగా తీసుకున్నాను, 3వ సంఖ్యను విభాజ్యంగా తీసుకున్నాను అన్నమాట. 3వ సంఖ్యను విభాజ్యంగా తీసుకొని 53 చేత మనం భాగించినట్టయితే ఇది 5 సార్లు 53 5ల
265. సో 265 నుంచి 260 తీసివేసినట్టయితే శేషము 0 వస్తుంది. అంటే శేషం 0 వచ్చింది కాబట్టి మనం ఏ సంఖ్య చేత భాగింపబడితే శేషం 0 వచ్చింది, ఇక్కడ 53 అనే సంఖ్య చేత భాగింపబడితే శేషం 0 వచ్చింది కాబట్టి ఇక్కడ విభాజకము 53 అనేది మనకు గసాక అవుతుందన్నమాట. సో కాబట్టి ఇచ్చిన 3 సంఖ్యల యొక్క అంటే 106, 159, 265 యొక్క గసాక 53 అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ ప్రశ్న, 32, 64, 96, 128 సంఖ్యల యొక్క గసాకాను భాగాహార పద్ధతి ద్వారా కనుగొనండి. సో ఇంతకుముందు 3 సంఖ్యలకు మాత్రమే భాగాహార పద్ధతి ద్వారా మనము గసాక కనుక్కున్నాము. అయితే ఇక్కడ 4 సంఖ్యలు తీసుకున్నాము అన్నమాట. సో ఇంతకుముందు చేసిన పద్ధతినే ఇక్కడ కూడా ఉపయోగిస్తాము. సో ముందుగా ఏవైనా 2 సంఖ్యలని తీసుకోవాలి కాబట్టి నేను 32, 64 తీసుకుంటున్నాను. సో 32, 64 అనేది ఇక్కడ విభాజ్యంగాను, 32 అనేది విభాజకంగాను తీసుకొని 32 చేత భాగిస్తే 64, 32 2ల 64. సో 64 నుంచి 64ని తీసివేసినట్టయితే శేషము 0 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 32 అనేది ఏమవుతుంది, శేషం 0 వచ్చింది కాబట్టి ఈ 2 సంఖ్యల యొక్క గసాక ఏమవుతుంది, 32 అవుతుంది అనమాట. అయితే మూడవ సంఖ్య ఉంది కాబట్టి 96ను ఏం చేయాలి, ఇప్పుడు విభాజకం 32 చేత. సో అంటే 32ను విభాజకంగా తీసుకొని మూడవ సంఖ్య అయిన 96ను భాగించాలి. సో 32తో 3 సార్లు, 3 2ల 6, 3 3ల 96, 32 3ల 96, 96 నుండి 96ను తీసివేస్తే శేషము 0 వస్తుంది. సో మరలా శేషం 0 వచ్చింది కాబట్టి ఈ 3 సంఖ్యల యొక్క గసాక ఏమై ఉంటుంది, 32కు 64, 96ల గసాక 32 అయి ఉంటుంది అనమాట. సో మరలా 4వ సంఖ్య కూడా ఉంది కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్ మనము రిపీట్ చేస్తాం. అంటే 32ను ఇక్కడ ఏం చేయాలి, విభాజకంగా తీసుకుంటాము. 4వ సంఖ్య అయినటువంటి 128ని విభాజ్యముగా తీసుకుని భాగిస్తాం. సో 32 చేత 4 సార్లు, 4 2ల 8, 4 3ల 12. సో 32 చేత 4 సార్లు దాన్ని గుణించినట్టయితే 128 వస్తుంది కాబట్టి సో 128 నుండి 128 తీసివేస్తే మనకు శేషము 0 వస్తుంది. అంటే ఈ 4 సంఖ్యల్ని భాగించగల గరిష్ట సామాన్య కారణాంకం ఏమవుతుంది, 32 గసాక అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఇచ్చిన 4 సంఖ్యలు 32, 64, 96, 128ల గసాక 32 అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.